బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మానవ అక్రమ రవాణా నుంచి 58 మందికి విశాఖ పోలీసులు విముక్తిని కల్పించారు. విశాఖ నుంచి ఉద్యోగాల పేరిట కంబోడియాకు అక్రమ రవాణాను విశాఖ పోలీసులు ఛేదించారు. కంబోడియా నుంచి 58 మంది బాధితులను విశాఖ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఒక విమానంలో 9 మందిని కంబోడియా నుంచి ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేర్చారు. ఇక రెండో విమానంలో మరో 25 మందిని విశాఖ చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. విశాఖ చేరుకున్న 9 మందిని సిపి రవిశంకర్ రిసీవ్ చేసుకున్నారు. కంబోడియాలోని ఇండియన్ ఎంబసీ సమన్వయంతో బాధితులను ఇండియాకు చేర్చుతున్నామని సిపి రవిశంకర్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కంబోడియాకు పంపించిన ఏజెంట్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని కూడా చెప్పారు. కంబోడియా పంపడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,50,000 వరకు డబ్బులు వసూలు చేసినట్లుగా తేలింది. అయితే బాధితులు అక్కడికి వెళ్లాక వారిని చైనా వారికి అప్పగించారని సిపి వెల్లడించారు. వీరి ద్వారా ఇండియాపై సైబర్ నేరాలకు పాల్పడేలా ఒత్తిడి చేశారని అన్నారు. వారు చెప్పినట్లుగా చేస్తేనే ఆహారం ఇచ్చేవారని, అయినా వినని వారిని కొట్టేవారని తెలిపారు. విశాఖ సహా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కంబోడియాలో 150 మంది ఉన్నట్లుగా సిపి వెల్లడించారు. అక్కడి వారి టార్చర్ భరించలేక వాట్సాప్ ద్వారా వీడియోలు షేర్ చేయడంతో అక్రమ రవాణా వ్యవహారం బయటపడిందని చెప్పారు. బాధితులందరూ కూడా 6 నెలలుగా కంబోడియాలోనే ఉన్నారని పేర్కొన్నారు. అందరినీ కూడా దశల వారీగా స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కంబోడియాలో ఉన్న వారందరూ కూడా బాధితులేనని సిపి చెప్పారు. ఓవరాల్ ఏపీ నుంచి 150 పీపుల్ అండి, 150 ఆంధ్రప్రదేశ్ నుంచి. మన వైజాగ్ సిటీకి సంబంధించి 58 యాక్చువల్లీ నేమ్స్ కేమ్, 58 నేమ్స్. దాంట్లో ఈరోజు వచ్చేది 2 ఫ్లైట్ కలిపి 25 అండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మొబైల్లో. తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లు అన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. వాళ్ళ ఐడెంటిటీ అన్ని చెప్తూ వాట్సాప్ మెసేజెస్ అన్ని పంపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి ఇప్పుడు వీళ్ళు 25 మంది ఈరోజు వస్తున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకొని ఈ విధంగా ఫ్లైట్లో మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ అండి. సో వీ విల్ ట్రీట్ దమ్ యాజ్ విక్టిమ్స్ ఓన్లీ. వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ అన్ని సహకరించి ఈ కేసుని యాక్చువల్ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ కల్ప్రిట్స్, యాక్చువల్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే కేసులు చర్యలు అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. దే ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ అండి. దే హావ్ బీన్ ఇల్లీగలీ ట్రాఫిక్డ్ అండర్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. అక్కడ తీసుకువెళ్ళేసి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అదే వీళ్ళు అందరూ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో లెట్ us be very clear, they will not be treated as accused. No. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు కంబోడియాలో జరుగుతున్న అక్రమ మానవ రవాణా కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది కంబోడియా నుండి వైజాగ్ కు చేరినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా సెకండ్ ఫ్లైట్ ఎప్పుడు చేరుకునే అవకాశం ఉందనుకోవచ్చు? మానవ అక్రమ రవాణాతో పేరుతో చేస్తున్నటువంటి ఈ దందాలో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 150 మంది మానవ అక్రమ రవాణా జరిగింది. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ల పేరుతో కంబోడియాకి వీళ్ళందరినీ కూడా అక్రమ రవాణా చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ₹150,000 వీళ్ళైతే ఏజెంట్లు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం డొంకంతా కదిలినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఫెడెక్స్ కొరియర్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ లాంటి వాటిల్లో సైబర్ నేరాలు ఏ విధంగా చేయాలి, ఇండియాను ఏ విధంగా కొల్లగొట్టాలనేది అక్కడికి వెళ్ళిన తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలని చెప్పి వీళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేసి ఆ చైనా ఏజెంట్లు దాదాపుగా 10 రోజులు వీళ్ళకి ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇచ్చి ఈ వీటి మీద మోసాలకు పాల్పడేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ముందు కంబోడియా ఏజెంట్లు, తర్వాత ఆ కంబోడియా ఏజెంట్ల దగ్గర నుంచి ఆ చైనా ఏజెంట్లకు అప్పగించడం అయితే జరుగుతుంది. వీళ్ళని వాళ్ళ మాటిని వాళ్ళు చెప్పినట్లుగా చేస్తున్నటువంటి వాళ్ళకి విందులు విలాసాలతో వాళ్ళకి కావాల్సినటువంటిని ప్రొవైడ్ చేస్తూ జీతాలు కూడా భారీగా ఇచ్చారని ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట విననటువంటి వాళ్ళకి ఒక్క పూట భోజనం 2 రోజులకు ఒకసారి పెట్టడం, అదేవిధంగా జీతాలు ఇవ్వకపోవడం,
అడ్డుకోవడం, ఎదురు తిరిగినటువంటి వాళ్ళని చీకటి గదిలో బంధించి హింసించడం, మహిళల్ని యువతలను సైతం లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ చైనా ఏజెంట్లు చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనడానికి ఒక తిరుగుబాటు అయితే జరిగింది. అక్కడి నుంచి వాట్సాప్లోనూ ఆ వీడియోస్, ఫొటోస్ షేర్ చేసినటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 58 మంది విశాఖపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నిన్న సిపి చొరవతో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా దాదాపుగా నిన్న ఒక్కరోజే 24 మందిని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి ఫ్లైట్లో విశాఖపట్నానికి 7 చేరుకున్నారు, తర్వాత 17 మంది చేరుకున్నారు. మొత్తం 24 మంది అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని సిపి స్వయంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించడానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎయిర్పోర్ట్కి దిగిన తర్వాత దాదాపుగా గంటన్నర పాటు ఆ సిపితో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు ఒక సిట్ బృందం వీళ్ళని విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా వీళ్ళని హింసలకు గురి చేశారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అనేది కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.